నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవారం. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు మనం గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వార్తలను చూసుకున్నట్లయితే ఏదైతే సివిల్స్లో మెరిసిన తెలంగాణ తుది ఫలితాల్లో సత్తా చాటినటువంటి 25 మంది అంటూ కూడా వార్త చూడొచ్చు. తర్వాత ఏదైతే గురుకులాల్లో మృత్యుఘోష అంటూ కూడా ఇక్కడ బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే 2,126 మంది విద్యార్థులు మృతి చెందారు. అందులో బాలికలు 54 మంది ఉన్నారు, అలాగే బాలురు 72 మంది ఉన్నట్టు ఇక్కడ వార్తను బట్టి మనం చూసుకోవచ్చు. నెలకు సగటున 5 దుర్మరణం పాలవుతున్నారంటూ కూడా ఇక్కడ ప్రచురించినటువంటి వార్తను మనం చూడొచ్చు. ఆశ్రమ బడుల నుంచి వసతి గృహాల వరకు విద్యార్థుల వేదన రోదన, అలాగే ఏదైతే ఆత్మహత్యలు పట్టని ప్రభుత్వం ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి నిత్యం ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కూడా ఈ శాఖకు సంబంధించి విద్యా శాఖకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా దీనికి సంబంధించి ఎక్కడ కూడా రివ్యూ నిర్వహించలేని పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు మనం. పాత కాంట్రాక్టర్లే కొనసాగింపు, అలాగే ప్రిన్సిపల్స్ గుత్తేదారుల కుమ్మక్కు జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. నాణ్యతకు పాతర, అలాగే ఎలుకలు కరుస్తున్నా కూడా కన్నెత్తి చూడని అధికారులు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక్కడ గత ప్రగతిని దాచేద్దామంటూ కూడా ఇక్కడ మరొక ఫోటో వార్త చూడొచ్చు. కొత్తగూడలో శుక్రవారం సీఎం రేవంత్ కార్యక్రమం సందర్భంగా ఎకో పార్కుకు కేటీఆర్ శంకుస్థాపన చేసినటువంటి విషయం కనిపించకుండా నాటి శిలాఫలకానికి బట్టను చుట్టినటువంటి అధికారులు అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. కేసీఆర్ సర్కారు నిర్మాణం చేపడితే రేవంత్ సర్కారు రిబ్బన్ కటింగ్ చేస్తుందంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు మనం. 100 కోట్లతో కొత్తగూడలో ఎకో టూరిజం పార్క్ ఏర్పాటు చేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలోనే దాదాపు 90% పనులు పూర్తి చేశారు. 2.5 ఏళ్లలో సాగతీత తర్వాత ఎట్టకేలకు ప్రారంభించారంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు మనం. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏదైతే విషాద ఘటనలు చూసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడు ఎన్ని జరిగినాయి ఏంటి అనేది కూడా డీటెయిల్గా చూసుకున్నట్లయితే విద్యా సంస్థ మృతుల సంఖ్య గురుకులాలు 50 మంది, అలాగే కస్తూర్బా విద్యాలయాల్లో 25 మంది, సంక్షేమ హాస్టల్లో 24 మంది, ఆశ్రమ పాఠశాలలు 16, మోడల్ స్కూల్స్ 7, ప్రభుత్వ స్కూల్స్ 4. అత్యధిక కేసులు నమోదైనటువంటి జిల్లాలు చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అలాగే ఆదిలాబాద్లో కూడా సగటు 2 జిల్లాల్లో కూడా సేమ్ 22 చొప్పున కేసులు నమోదయ్యాయి. వరంగల్లో 14, ఖమ్మంలో 12, మహబూబ్ నగర్లో 11, కరీంనగర్లో 11 అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. బకాయింపు దబాయింపు అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. కొత్తగూడ క్రషర్పై రాఘవ కన్స్ట్రక్షన్స్ మాయమాటలు, పొంగులేటి కంపెనీకి అండగా రంగంలోకి కాంగ్రెస్ నేతలు. క్రషర్ వద్ద మీడియా సమావేశం పెట్టి పొంతనలేని వాదనలు జరిగాయి. అలాగే తెరపైకి కొత్తగా వచ్చినటువంటి తిరుమల ఇండస్ట్రీస్ క్రషింగ్ కంపెనీ ఏదైతే ఇప్పుడు తెరపైకి కొత్తగా తిరుమల ఇండస్ట్రీస్ క్రషింగ్ కంపెనీ వచ్చింది, దానికి సంబంధించి ఇక్కడ మనం క్లియర్ కట్గా చూడొచ్చు. క్వారీ పత్రాలు చూపకుండా ఆరోపణలు బెదిరింపులు జరిగాయి అంటూ కూడా చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే డ్రైవర్లు కావాలను అంటూ కూడా ఏదైతే ఆటో పైన బ్యాక్ సైడ్ స్టిక్కర్ అంటించినటువంటి వార్తను చూడొచ్చు. టీజీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు డ్రైవర్లు కావాలంటూ ఆటోపై ఓ ప్రైవేటు సంస్థ అడ్వర్టైజ్మెంట్ వేసినటువంటి వార్త చూడొచ్చు. ఆర్టీసీలో కార్మికులకు ఎలక్ట్రికల్ షాక్ తగులుతోందంటూ కూడా ఈ వార్తను బట్టి చూడొచ్చు మనం. ఎలక్ట్రిక్ బస్సులతో 10,000 మంది డ్రైవర్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారనుంది. ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడంతో మొత్తానికి ప్రైవేట్ పరం చేస్తుందనేది ప్రధానంగా ఆరోపణ వస్తుంది. దాని నేపథ్యంలో 17 సంబంధించి భవిష్యత్తులో వారికి ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు బాధపడుతున్నటువంటి అంశం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు మనం. సొంత డ్రైవర్లను వినియోగించుకోవడంలో ఆర్టీసీ విఫలం చెందుతుందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రైవేటు డ్రైవర్ల కోసం ఆటోలపై ప్రచారం జరుగుతుంది. బలవంతంగా టీంల అప్పగింత ఏదైతే బలవంతంగా ఇది జరుగుతుందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే రైతు భరోసా ఇచ్చినాం, అందరికీ వచ్చిందో లేదో తెలియదంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. మూసీ తీరాన్ని అభివృద్ధి చేస్తాం, ఒడ్డుపై కూరగాయలు హోటల్లో పెట్టించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ఏదైతే మూసీ తీరాన్ని అభివృద్ధి చేస్తాం అంటూ కూడా ఒడ్డుపైన కూరగాయలు ఏదైతే మూసీ చుట్టుపక్కల ఒడ్డుపైన కూరగాయలు హోటళ్ళు పెట్టించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తారంట. అంటే ఏదైతే ప్రభుత్వ పరంగా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అడుగుతూ ఉంటే ఈ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది మేధావుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఖజానా ఖాళీగా ఉన్నది, రిటైర్ అయ్యే ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నాం. ఏదైతే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బస్తీల ఓట్లతో గెలిచిండు తప్ప అపార్ట్మెంట్ వాళ్ళు ఓటేస్తే గెలవలేదంటూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తూ ఉంటే తెలంగాణ సమాజం చాలా చాలా బాధపడుతున్నటువంటి అంశం, నవ్వుతున్నటువంటి అంశం. వేర్వేరు సభల్లో ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏదైతే
రిటైర్ అయ్యే ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నాం. రిటైర్మెంట్ సంబంధించి వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నాడు. ఆర్థిక సమస్యలు ఉన్నాయని ఆయనని ఒప్పుకుంటాడు. కాకపోతే ఇష్టానుసారంగా ఎలా పడితే అలా ఖర్చులు ఎట్లా చేస్తున్నాడో చూడొచ్చు, నిధులను ఎట్లా మళ్ళిస్తున్నాడో చూడొచ్చు, మొత్తానికి ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో మనం చూడొచ్చు. అభివృద్ధి మొత్తానికి కుంటుపడినటువంటి అంశం కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా ఎన్ని సెక్టార్లకు సంబంధించి కూడా ఇటు విద్య వ్యవస్థ ఎట్లా భ్రష్టు పట్టించారు, అలాగే ఆరోగ్య వ్యవస్థ ఎట్లా భ్రష్టు పట్టించారు, మిగతా సంబంధించినటువంటి సెక్టార్లకు నిధులు ఇవ్వకుండా ఎట్లా ఇబ్బంది పెడుతున్నాడు అనేది రోజు కూడా మనం నిత్యం వాళ్ళ యొక్క రోదన ఇట్లా చూస్తూ ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర రోజు ఎలాంటి ధర్నాలు జరుగుతున్నాయి, ఎలాంటి నిరసనలు జరుగుతున్నాయో కూడా మనం చూడొచ్చు. న్యాయాలకు సంబంధించి కావచ్చు, లేకుంటే మూసి ప్రక్షాళన పేరిట వందల కోట్లు ఖర్చు పెట్టడానికి అవకాశం వస్తుంది తప్ప ఖజానా ఖాళీగా ఉన్నదన్న విషయం ఆయనకు తెలిసి కూడా ఇలా ఎన్ని రకాల ఎలాంటి చేస్తున్నాడని కూడా చూడొచ్చు. ఇదే సమాజం ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి మరొక వార్త చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రోగ్రాంకు ప్రభుత్వ ఖర్చు. వికారాబాద్ రిసార్ట్లో తెలంగాణ ఏపీ డీసీసీ అధ్యక్షులకు శిక్షణ, అలాగే 81 లక్షలతో మరమ్మతులు చేసినటువంటి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్. చూడండి ఇక్కడే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 81 లక్షలతోటి మరమ్మతులు చేశారు. ఖజానా ఖాళీగా ఉంటే 81 లక్షలతోటి ఇక్కడ మరమ్మతులకు చేసినటువంటి అవసరం ఏముంది? అక్కడ పైనేమో ఇంకొక మీటింగ్లో ఏమో ఖజానా ఖాళీగా ఉంది, ఎవరికి కూడా ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నాం, ఏ సంక్షేమాన్ని సరిగా నడపలేకపోతున్నాం అని చెప్తారు. కాకపోతే ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రోగ్రాంకి మాత్రం 81 లక్షలతోటి మరమ్మతులు చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ సర్కార్ ఎట్లా చేస్తుంది ఏందనేది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టెండర్లు పిలవకుండానే ఓ కంపెనీకి హరిత పనుల అప్పగింత జరిగింది. అలాగే నోరెత్తితే పైసలు లేవని చెప్పే సీఎం. ఇందాక మనం ప్రస్తావించుకున్న అంశం ఇక్కడ మరొకసారి ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిధుల దుబారా ఎందుకు, ఏదైతే ఇలాంటి నిధులు ఎందుకు దుబారా చేస్తున్నట్టు పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సోషల్ మీడియాలో కూడా ఈ అంశాలకు సంబంధించి విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. రోజు ఏదైతే వాళ్ళకు అవసరానికి మాత్రం ఏదైతే వాళ్ళ యొక్క ప్రైవేటు సభలకు కావచ్చు, ప్రైవేట్కి సంబంధించి కావచ్చు, పార్టీ పరంగా మీటింగ్లు కావచ్చు, అనేక నిధులు సమకూరుస్తున్నారు. కానీ ఏదైతే ప్రభుత్వ పరంగా ఏదైతే ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయిన సందర్భంలో కూడా ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయట్లేదు, విద్యా వ్యవస్థకు సంబంధించి కూడా వాటి కూడా నిధులు విడుదల చేయలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.